జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి మీద చాలామంది తమ అక్కసుని లేక విద్వేషాన్ని కక్కుతూ ఉన్నారు. శ్రీ 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 చిన్నజీర స్వామి వారి మీద విద్వేషాలు ప్రచారం చేస్తుండగా కంటపడిన తర్వాత చూస్తూ కూడా తప్పు ఏమిటో తెలిసి, వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏంటో తెలిసి నేను చెప్పకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. ధర్మం తెలిసిన వాడు ఎవరైనా సరే అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఊరుకుంటే ఆ పాపం తప్పనిసరిగా వాడిని కూడా చుట్టుకుంటుంది. ఇది మనకి పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నటువంటి సత్యం. ఇది ఇప్పటిది కాదు. 90 నుంచి స్వామివారు నాకు తెలుసు, స్వామివారి మీద విషం కక్కడానికి ప్రయత్నం చేస్తున్న వీళ్ళు తెలుసు. దీనికి కారణం ఏమిటి? అప్పట్లో అంటే ఇప్పుడంటే శంకరాచార్యుల వారు ఈ పీఠాలు పెట్టలేదు అని అన్నారు. అప్పట్లో కారణము లేకుండా కార్యము జరగదు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, ఏదో బలమైన కారణం ఉంది అని ఆలోచిస్తూ ఉంటే నా చిన్నప్పటి నుంచి విన్నటువంటి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాల్సి ఉంటుంది. కొన్ని పదాలు మధ్యలో వచ్చిన వైష్ణవానికి పంగనామాలు ఎక్కువ, పెద్దవి. ఇదొక పదం ఎక్కువగా వాడ్డం. ఎవరు? ఒక వర్గం వాళ్ళు. ఎప్పటి నుంచో ఈ 3 నామాలు చూసినా, ఒక నామం చూసినా కొద్దిగా విద్వేషపూరితంగా మాట్లాడడం, వీడు పంగనామాలు వాడండి అనడం, ఇవన్నీ చూస్తూ వచ్చాను నేను చాలా కాలంగా. అంటే చిన్నప్పటి నుంచి నాకు 3 నామాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా తాతయ్య గారు పెట్టుకునేవారు, ఇంకా మా బంధువుల్లో కొంతమంది ఇలాగే పెట్టుకునేవారు. వాటిని చూడగానే నాకు ఎందుకో ఒక పవిత్రమైన భావన, ఒక మహోత్తమమైనటువంటి ఆలోచన ఇవి కలిగేవి. అలాగే శ్రీరాముడి నుదుటిని కూడా ఇలాగే ఉండడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుదుటిని కూడా ఇలాగే ఉండడం, ఇవన్నీ చూసి ఓహో ఇలా ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే చూడగానే మనస్సుకు ప్రశాంతత అనిపించేది. తర్వాత భాగవతం ఎక్కువగా వినేవాడిని. మాకప్పట్లో ఈ సీరియళ్ళు టీవీలు లేవు కదా. ఏమిటిది నామం ఏంటి? కొంతమంది ఇలా బొట్లు పెట్టుకునేవారు. అది ఇది ఒకటే కాబోలు, పెట్టుకుంటే ఏదో పూజ చేయడానికి అర్హతేమో అనుకునేవాడిని. కొద్దిగా సంస్కృత జ్ఞానం ఉంది, పెద్ద ఎక్కువేం కాదండి, కొద్దిగా. దాంతో కొన్ని పుస్తకాలు చదవడం, నాకు ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువ. వీటిని పరిశీలిస్తే కొన్ని వందల సంవత్సరాలుగా ఎందుకో భగవంతుడి మీద విద్వేషకరమైనటువంటి ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళు ఎవరు అంటే, మేం బ్రాహ్మణులము, మేము ఉన్నత కులస్తులము, మేమే ఈ లోకానికి దేవతలము అనుకుని చెప్పుకునేవారు కొంతమంది. భూమి మీద దేవతలు మేము. మీకు దేవతలు అందరూ ప్రత్యేకంగా ఏం లేరండి, దేవతలు మేమే. మేము అనుగ్రహిస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయి, మేము కానీ వ్యతిరేకిస్తే మీరందరూ సర్వనాశనం అయిపోతారు అని చెప్పేటటువంటి ఒక వర్గం నాకు పరిచయం అయింది. అప్పటికే నాకు కూడా అనిపించేది, మహానుభావులు బ్రాహ్మణోత్తములు అని వాడిన పదమేనండి. వాళ్ళు వాడుతున్న పదాలు బ్రాహ్మణోత్తములు అంటే, ఓహో బ్రాహ్మణోత్తములు కాకపోతే బ్రాహ్మణుడికి బ్రాహ్మణోత్తముడికి తేడా ఏంటి అని అప్పుడు అడగల. తర్వాత నాకు ఒక ఆలోచన, ఏమిటిది అని ఆలోచిస్తే మొత్తం అంతా కూడా సనాతన భారతీయ సంప్రదాయానికి పట్టిన ఒక తెగులు, ఒక చాలా అసహ్యకరమైనటువంటి ఒక వ్యాధి, చాతుర్వర్ణ్య వ్యవస్థ అని ఒక్కొక్కటి బోధపడింది. దీనిని మొట్టమొదటిగా చాతుర్వర్ణ్య వ్యవస్థని మొట్టమొదట వ్యతిరేకించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజుల వారు. అసలు ఆ పేరే నేను వినలేదు అప్పటికి, కొన్ని సంవత్సరాల క్రితం వరకు. భగవద్ రామానుజుల వారు ఒకరు ఉన్నారని కానీ నాకు తెలియదు. శంకరాచార్యుల వారు మాత్రం పేరు వినేది, ఎందుకంటే ఎక్కువ మంది ఈ పేరునే ఎక్కువ చెప్తూ ఉండేవారు. మంచి
సమాజానికి అందనివ్వకుండా కొంత అడ్డుకున్నారు అనిపించింది. అలాంటి చాతుర్వర్ణ్య వ్యవస్థని వ్యతిరేకించినటువంటి భగవద్ రామానుజుల వారి మీద చంపేయడం కోసం, వారిని తుదబుట్టించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారట. వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు చాలా గొప్పగా, మేమప్పుడు తప్పించుకొని పోయాడండి, లేకపోతే చంపేసేవాళ్ళమండి అని సిగ్గు లేకుండా చెప్పుకుంటారు కొంతమంది. బ్రాహ్మణులు మనం చెప్పుకుంటున్నారండి, వాస్తవానికి బ్రాహ్మణులు కాదండి. ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణులు మనం చెప్పుకునేవారు వేరు. సరే, బ్రాహ్మణ అనే పదానికి అర్థం ఏమిటి అనేది లోకానికి తెలియకుండా పోయింది. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి మీద విద్వేషాలు ప్రచారం చేస్తుండగా కంటపడిన తర్వాత చూస్తూ కూడా తప్పు ఏమిటో తెలిసి, వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏంటో తెలిసి నేను చెప్పకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. ధర్మము తెలిసిన వాడు ఎవరైనా సరే అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఊరుకుంటే ఆ పాపం తప్పనిసరిగా వాడిని కూడా చుట్టుకుంటుంది. ఇది మనకి పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నటువంటి సత్యం. అదేమిటో తర్వాత వీడియోలో ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తాను. జై శ్రీమన్నారాయణ. అంతవరకు నెక్స్ట్ వీడియో వరకు సెలవు.